మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు రేవ్ పార్టీ కన్ఫెషన్ రిపోర్ట్ బిగ్ టీవీ చేతికి చిక్కింది. ఈ రిపోర్టులో విస్తుపోయే వాస్తవాలు బహిర్గతమయ్యాయి. ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న సెలబ్రిటీలలో 73 మంది పురుషులు, 30 మంది అమ్మాయిలు ఉన్నారు. వీరందరికీ కర్ణాటక పోలీసులు పులికేశీ నగర్లోని సంతోష్ హాస్పిటల్లో రక్త పరీక్షలు చేశారు. పురుషులలో 59 మందికి, యువతుల్లో 27 మందికి బ్లడ్ రిపోర్ట్స్ పాజిటివ్గా వచ్చాయి. మొత్తం 103 మందిలో 86 మందికి బ్లడ్ రిపోర్టు పాజిటివ్గా వచ్చింది. వీరిలో సినీ నటులు హేమ, హషీరాయ్ కూడా ఉన్నారు. వీరందరికీ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు పంపించారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు రేవ్ పార్టీ కన్ఫెషన్ రిపోర్ట్ బిగ్ టీవీ చేతికి చిక్కింది. ఈ రిపోర్టులో విస్తుపోయే వాస్తవాలు తెలుస్తున్నాయి. ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న సెలబ్రిటీలలో 73 మంది పురుషులు, 30 మంది అమ్మాయిలు ఉన్నారు. వీరందరికీ కర్ణాటక పోలీసులు పులికేశీ నగర్లోని సంతోష్ హాస్పిటల్లో రక్త పరీక్షలు చేశారు. పురుషుల్లో 59 మందికి, యువతుల్లో 27 మందికి బ్లడ్ రిపోర్ట్ పాజిటివ్గా వచ్చింది. ఇక తాజా రిపోర్టుకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ని మా రిపోర్టర్ రానా లైవ్లో అందిస్తారు. రానా, చెప్పండి. ఏమన్నారు, మరో సంచలనమైనటువంటి వార్త అని చెప్పుకోవచ్చు. ఏదైతే రేవ్ పార్టీలో పాల్గొన్నటువంటి హేమ పేరు ఇప్పుడు డ్రగ్స్లో నమూనాలు దొరకడంతో ఆమె కన్ఫర్మ్ అయినటువంటి నేపథ్యం. తర్వాత హషీరాయ్ నాకు అసలు ఈ పార్టీకి నాకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆమె కూడా ఇప్పుడు డ్రగ్స్ టెస్ట్ చేసిన తర్వాత ఆమె ఆనవాళ్ళు కూడా కనపడినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే ఈ రేవ్ పార్టీలో విస్తుపోయే అంశాలను కూడా కొన్ని మనకు తెలిసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ముఖ్యంగా ఈ రేవ్ పార్టీకి సంబంధించినటువంటి కన్ఫెషన్ రిపోర్టు అఫీషియల్గా ఇప్పుడు మన చేతిలో ఉంది. దీంట్లో ఎక్కువగా A1గా వాసును, A2గా అరుణ్ కుమారు, A3గా నాగబాబు, A4గా రణధీర్ బాబు, A5గా మహమ్మద్ అబూబకర్, A6గా గోపాల్ రెడ్డి. ఈ A6 గోపాల్ రెడ్డి వచ్చి ఏదైతే జిఆర్ ఫామ్ హౌస్ అక్కడ జరిగిందో ఈ మొత్తం ఉదంతానికి కారణమైనటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఫామ్ హౌస్, ఆ ఫామ్ హౌస్ ఓనర్ ఈ గోపాల్ రెడ్డి అని చెప్పొచ్చు. దాంతోపాటు దీంట్లో రక్త నమూనాలను సేకరించిన తర్వాత దాదాపు ఆల్మోస్ట్ 30 మంది యువతలు పోతే 27 మంది దాకా కూడా దాంట్లో వారు డ్రగ్ డిటెక్టివ్ టెస్ట్లో వారికి పాజిటివ్ తేలిన వాటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇప్పటి వరకు A7గా వచ్చి 68 పురుషులు, A8గా వచ్చి 30 మంది యువతలుగా చేర్చినట్టుగా ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లో వారు పొందుపరిచిన నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు దాంట్లో కొన్ని అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించిన కొన్ని వస్తువులు అక్కడ దొరికాయి. దాంతోపాటు MDMA వచ్చి 14.40 గ్రామ్స్ దొరికాయి. తర్వాత క్రిస్టల్ వచ్చి 1.16 గ్రామ్స్, తర్వాత హైడో గంజా వచ్చి దాదాపు 6 గ్రామ్స్, కొకైన్ వచ్చి 5 గ్రామ్స్ ప్యాకెట్స్ అక్కడ లభ్యమైనట్టుగా దీంట్లో వారు రాశారు. దాంతోపాటు కొకైన్ కోటింగ్తో కూడినటువంటి ఈ పాత 500 రూపాయల నోట్లు ఏవైతున్నాయో, అంటే డ్రగ్స్ సేవించడానికి ఆ 500 రూపాయల నోట్ని వారు ఉపయోగించినట్టుగా తెలుసు, అది కూడా దొరికింది. దాంతోపాటు ఈ హైడ్రో గంజా అనేది కూడా మరొక 6 గ్రాముల దాకా కూడా మరొక కారులో దొరికినట్టుగా అందులో చాలా స్పష్టంగా వారు రాసినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు మొత్తంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ఎవరైతే ఈ డ్రగ్ పెడ్లర్స్ ఉన్నారో, డ్రగ్ పెడ్లర్స్ సంబంధించినటువంటి 5 మొబైల్స్ని మేము సీజ్ చేసామనేసి కూడా వారు చాలా స్పష్టంగా కూడా వారు చెప్పినటువంటి నేపథ్యం కాబట్టి, దాంతోపాటు ఓక్లగన్ కానీ ల్యాండ్ రోవర్ కానీ 2 కార్లను కూడా మేము సీజ్ చేసామని చెప్తున్నారు. 1.5 కోటి విలువైనటువంటి ఆ రోజు దాదాపు 3 టాప్ మోస్ట్ డీజేలని ఆ పార్టీ కోసం వారు ఇన్వైట్ చేస్తారు. వారు దాదాపు 8 గంటల పాటు కూడా వాళ్ళు డీజే సాంగ్స్ని వినిపించిన నేపథ్యం వారి యొక్క సామాగ్రిని మొత్తం కూడా పోలీసులు ఇప్పుడు స్వాధీనం పరుచుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు వీరికి సంబంధించిన అన్ని అంశాలు, అంటే డ్రగ్ డిటెక్టివ్ సంబంధించినటువంటి టెస్టులు ఎక్కడ చేయాలన్న దానిపై కూడా రక్త నమూనాలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఏదైతే పులికేశీ నగర్లో, ఇది బెంగళూరుకి చాలా దగ్గరలో ఉంటుంది, సంతోష్ నగర్ హాస్పిటల్ దగ్గర, ఈ పులికేశీ నగర్లోని సంతోష్ హాస్పిటల్లో ఈ ల్యాబ్ టెక్నీషియన్ వీరందరిపైన నమూనాలంతా కూడా ఆయన పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా కూడా ఆయన టెస్ట్ చేసిన తర్వాత వారు తీసుకున్నటువంటి రక్త శాంపిల్స్ అన్నీ కూడా టెస్ట్ చేసుకున్న తర్వాత పాజిటివ్ అనేది తేలింది. ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానే ఇప్పుడు మొత్తం 27 మంది యువతలకి, ఆ యువతల్లో కూడా
హేమ ఉంది కాబట్టి, దాంతోపాటు అశురాయ్ ఉంది కాబట్టి తనకు కూడా నోటీసులు ఇస్తారు. రేపటి నుంచి కూడా వాళ్ళు వీరందరూ కూడా విచారణకి హాజరు కావాలి. ఎందుకంటే హెబ్బగోడలో ఉన్నటువంటి సెంట్రల్ క్రైమ్ బ్యూరో ఆఫీస్ ఏదైతుందో ఆ ఆఫీస్లో ఈ యొక్క రేవ్ పార్టీ, డ్రగ్స్ పార్టీ అండ్ సెక్స్ పార్టీకి సంబంధించినటువంటి విచారణని వీరు ఎదుర్కోబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. దాంతోపాటు ఇప్పటి వరకు కూడా పార్టీకి హాజరైనటువంటి వారందరూ కూడా ఆల్మోస్ట్ 90% ఈ డ్రగ్స్ తీసుకున్నట్టుగా పోలీసులు నిర్ధారణ వచ్చినట్టు నేపథ్యం కనపడుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా మస్ట్ అండ్ షుడ్గా విచారణకి హాజరు కావాలంటే కూడా వీరు నోటీసులు ఇచ్చారు. అయితే ఏదైతే ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్నటువంటి పోలీసుల్ని కొంతమంది అక్కడ ఉన్న పార్టీలో పాల్గొనే పెద్ద బడాబాబులకు సంబంధించినటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా ఈ కేసు నుండి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలుగా చేసినట్టుగా తెలిసింది. వారిని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసినట్టుగా తెలిసింది. ఆ కోవలకి నటి హేమ కూడా ఆఫ్ ద రికార్డ్లో మీరు నా పేరు బయట చెప్పినారనుకుంటే నేను ఇక్కడే సూసైడ్ చేసుకుంటా, లేకపోతే నేను నా పరుగు పోతుంది అంటూ కొంచెం ఏడుస్తూ ఏదో మాట్లాడినట్టుగా తెలిసింది. అయితే ఈ పార్టీలకు ఎంటర్ కావడానికి తన అసలైన ఒరిజినల్ నేమ్ ఏదైతే ఉందో కృష్ణవేణి, సినిమాల్లోకి ఎంటర్ కాకముందు హేమ పేరు కృష్ణవేణి. సో ఆమె ఒరిజినల్ పేరు కృష్ణవేణి, సినిమాల్లోకి వచ్చిన తర్వాత హేమాగా మారింది కాబట్టి ఆమె పేరు ఎక్కడ బయటకు రానికుండా ఎవరికి డౌట్ కూడా రానియకుండా ఆమె వ్యవహరించింది. అందుకే తన పేరు ఎట్లా తెలియదు కాబట్టి కృష్ణవేణి గారు తెలుసు కాబట్టి కృష్ణవేణి అంటే ఎవరో యువతలు అనుకుంటారు, 30 మందిలో తను కూడా ఎవరో అనుకుంటారు అనే ఉద్దేశంతోనే తను ఈ వీడియో చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పుడు అశురాయ్ కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడితే తను పార్టీకి మాత్రం హాజరయ్యాను కానీ అది మాత్రం రేవ్ పార్టీ కాదు, మామూలు బర్త్డే పార్టీ అని చెప్పినప్పటికీ అదే బర్త్డే పార్టీలో తను డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఇప్పుడు ఈ యొక్క శాంపిల్స్లో రుజువు అయినట్టు పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు తను కూడా వెళ్ళాల్సిన బట్టి ఆ సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద టౌన్గా కూడా ఈ కేసు నిలిచింది. మొత్తం బెంగళూరు అంతా కూడా షేక్ చేసింది. ఎందుకంటే గతంలో ఈ ఏరియాలో ఉన్నటువంటి బెంగళూరు ఆ యొక్క ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్నటువంటి ఫామ్ హౌస్లు అన్నిటి మీద కూడా ఇప్పుడు నిఘా పెట్టారు. దాదాపు గత 3 నెలల నుంచి కూడా అనేక ఈవెంట్లు కూడా జరిగాయి. ఆ ఈవెంట్లకు సంబంధించినటువంటి సీసీ కెమెరా ఫుటేజ్లు కూడా ఇప్పుడు పోలీసులు మరొక బృందం పరిశీలిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. దీంట్లో ఇంత పెద్ద స్థాయిలో దాదాపు 24 గంటల పాటు వీరు ఈ పార్టీలో పాల్గొన్నారు. మామూలుగా ఇలాంటి పార్టీలో కండక్ట్ చేయాలంటే 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు అవకాశం ఉంది. మరి 30 నుంచి 60 లక్షల వరకు కూడా అవకాశం ఉంటుంది. కొంతమంది అయితే ఏకంగా ₹2 లక్షల పెట్టి వాళ్ళు ఎంట్రీ ఫీజు కట్టి లోపలికి వెళ్తుంటారు. సో అనేక అంశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు హేమ పాత్ర బయటపడింది కాబట్టి రేపటి నుంచి ఇంకెంతమంది పాత్ర బయటపడుతుందో ఒక వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది ఏమన్నారు. థ్యాంక్ యూ రాణా.